మన లైఫ్ లో అన్నం కూడా తినకుండా ఉంటామేమో కానీ ఇంకా ఒక్క రోజు కూడా ఇన్స్టాగ్రామ్ లో తొంగి చూడకుండా దాంట్లో ఏలు పెట్టకుండా అయితే అస్సలు ఉండలేమండి. సోషల్ మీడియా అనేది మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అని అంటే మనం చేసే పనిలో కూడా గంత దృష్టి పెట్టమేమో కానీ సోషల్ మీడియాలో అయితే అను ఏం జరుగుతుంది అనేది చూడడానికి ట్రై చేస్తుంటాము. ఇక దీంట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళు చాలా మంచి పాత్రను పోషిస్తుంటారు. ఇక ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే కాంట్రవర్షియల్ క్వీన్ స్పైసీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇక ఈమె లైఫ్ స్టోరీని అమెజాన్ వాళ్ళు ఫాలో కర్లో యార్ అనే టైటిల్ తోని తీస్తున్నారంట. ఇక ఇంతకీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అనుకుంటున్నారా? ఆ లైఫ్ స్టోరీ ఎవరి గురించి అనుకుంటున్నారా? ఉర్ఫీ జావేద్. ఈ పేరు విన్నారా? ఇక ఈ పేరు చాలా మంది తెలిసే ఉంటుందిలేండి, ఎందుకంటే ఈమె చేసే బోల్డ్ కంటెంట్ల వల్ల ఈమె చాలా ఫేమస్ అయింది. ఇక దాంట్లో భాగంగానే ఈమె పెట్టే కాంట్రవర్షియల్ కంటెంట్ వల్ల విచిత్రమైన రకరకాలుగా బట్టలు వేసుకొని ఫ్యాషన్ కంటెంట్ అలాగే క్రియేటివ్ ఫ్యాషన్ అనే పేరుతోని విపరీతమైన స్కిన్ షో చేయడం వల్ల ఈమె సోషల్ మీడియాలోనే కాకుండా పీపుల్ నుంచి, మీడియా నుంచి, ఏజెన్సీల నుంచి చాలా విమర్శలు ఎదుర్కొన్నది. ఇక అంతెందుకు సొంత కుటుంబంలో నుంచి కూడా ఎంతో దెబ్బలను ఎదుర్కొన్నది. ఇక ఈ దెబ్బలు ఇక ఆమె లైఫ్ లో ఎట్లాంటి ఛాలెంజ్లను ఎదుర్కొన్నది ఇవన్నీ వీళ్ళు చూపిస్తారు అనుకుంటా. గట్టిగానే ప్లాన్ చేసిరు అమెజాన్ వాళ్ళు. ఇక దీన్ని అమెజాన్ వాళ్ళు ఇప్పుడు క్యాష్ కూడా చేసుకుందాం అనుకుంటారు. ఎందుకంటే గది ఒక్కటే కాకుండా సోషల్ మీడియా సెలబ్రిటీ అంటే అసలు ఎంత ప్రెషర్ ఉంటుంది, నెగటివ్ కమెంట్స్ వల్ల వాళ్ళ లైఫ్ లో అసలు అవన్నీ నీలదొక్కుకొని ఎట్లా సంధాయించుకొని ఎట్లా పైకి రావాలని ట్రై చేస్తుంటారు అనేది ఇవన్నీ చూపిస్తారంట. అదొక్కటే కాకుండా సోషల్ మీడియా ఆన్లైన్ పేరు ప్రఖ్యాతల వల్ల వాళ్ళు మానసికంగా ఎంత అనుభవిస్తారు అనేది కూడా దీంట్లో చూపించబోతున్నారంట. మొత్తానికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసిరు. ఇంతకీ ఇంకా ఈ కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత ఎంత సక్సెస్ అందుకుంటుంది అనేది చూడాలి. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కనెక్ట్ అవుతారు అనుకుంటా. ఇక ఇది చూసిన తర్వాత ఈ ముచ్చట అయిన తర్వాత మీకేం అనిపించినది కామెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటే నాది కూడా దక్కురి. మళ్ళీ వస్తా.